హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను మీ సాగర్ రెడ్డి, కాళేశ్వరం రైతుని. ఇదైతే మన పత్తి చేను. ఈసారి బాగా పెంచలేదు చేనులను, విపరీతమైన వర్షాలకు. చూడండి, ఇంకా మందులు కొడితే ఇలా ఉంది. ఎందుకంటే ఈసారి రోగాలు ఉన్నాయి. ఆకుమచ్చ వస్తుంది. మొన్న మందు కొట్టినాం కానీ కొంచెం సెట్ అయింది, ఇంకా సెట్ కావాలి. చాలా వరకు ఏంటంటే కింది నుండి ఇట్లా రావాలి. మనం ఇది ప్రొవేద వాళ్ళ వేసినందుకు ఇట్లా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఇది పక్క చేను వాళ్ళది. వాళ్ళు ఏనేది నార్మల్ మందులు వేసిండ్రు, కింది నుండి లేదు, మొత్తం కాయ రాలింది, ఆకంతా జాడిచ్చింది. ఇక మన చెట్టు అయితే మన ఎత్తుంది. మొన్న మందు వేసాము, మందు కొట్టాము. చూద్దామని వచ్చాము పొద్దున్నే ఎలా ఉందని. చేను అయితే నీట్గానే ఉంది. కలిపించాను, మందు వేసాను, మందు కొట్టాను. ఇక్కడ మన మందు బస్తాలు స్టాక్ వేసుకుంటాం, ఎప్పటికీ ఎవరు మోస్తారులే అని. ట్రాక్టర్ వస్తుంది ఇక్కడికి, కానీ ముందే పెట్టుకుంటా అప్పుడప్పుడు 20-30 బస్తాలు స్టాకు. మొన్నే మందు వేసాము, ఫస్ట్ వేయలేదు మందులు, అందుకే కొంచెం చిన్నగా ఉంది. సో ఇప్పుడున్న వాతావరణంలో ఈ చేనులే కాస్తాయి. మన అదృష్టం ఏంటంటే ఈసారి చేనులు పెంచలేదు, అదే మనకు ప్లస్. ఈసారి వాతావరణంలో అవే కాస్తాయి. చూడండి, పై చీర నుండి వరద ఎలా పోయి మొత్తం చీరంతా కొట్టుకుపోయింది, పై నుండి వాటర్ వచ్చి. వీటికైతే సెకండ్ రౌండ్ మందు కొంచెం ముందుగా పడింది. ఇది నల్లగా కొంచెం గూడ ఉంది, పింద ఉంది, బాగుంది. ఇదైతే అది కొంచెం నెక్స్ట్ లేట్గా వేసాం మొన్నే, అందుకే అలా ఉంది. మన కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇదే, అక్కడికి రాని ప్రాజెక్టు, 1,00,000 కోట్లు దొబ్బిన ప్రాజెక్ట్ ఇదే. ఆనకట్ట అదే కాళేశ్వరం ప్రాజెక్టు. పనికిరాని ప్రాజెక్టు కట్టి రైతుల గోస పట్టుకున్నాడు. మాకు మొత్తం వర్షాలు బాగా కొడితే ఇవన్నీ మునిగిపోకటే, దరిద్రమైన ప్రాజెక్టు కట్టిన తర్వాత.